నమస్తే. 2027 జనగణనకు పునాది అయిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాపింగ్ గురించి ఈరోజు మనం వివరంగా విశ్లేషిద్దాం. పర్ఫెక్ట్ ఫీల్డ్ మ్యాప్లు తయారు చేయడానికి ఎన్యూమరేటర్లు పాటించాల్సిన ఆ 5 కీలక దశలేంటో చూద్దామా? సరిహద్దులు, గుర్తులు, ల్యాండ్ మార్క్లు, నంబరింగ్, చివరగా యాప్ సింక్ ఇవే మన నేటి ఎజెండా. మొదటి దశలో మన హెచ్ఎల్బి అంటే హౌస్ లిస్టింగ్ బ్లాక్ యొక్క ఖచ్చితమైన సరిహద్దులను ముందుగా గుర్తించాలి. శాటిలైట్ మ్యాప్లున్నా సరే అధికారులు స్వయంగా ఆ ప్రాంతమంతా నడిచి సూపర్వైజర్తో కలిసి నిర్ధారించుకోవడం ఇక్కడ తప్పనిసరి. ఇక రెండో దశ, దేశవ్యాప్తంగా ప్రతి భవనానికి ఒకేలాంటి ప్రామాణిక గుర్తులు అంటే స్టాండర్డ్ సింబల్స్ వాడటం చాలా ముఖ్యం. పక్కా ఇళ్లకు చతురస్రం, కచ్చా ఇళ్లకు త్రిభుజం, నివాసేతర భవనాలకు క్రాస్ హ్యాచింగ్ గీయాలి. ఇవే మ్యాప్కి ప్రాణం పోస్తాయి. మూడో దశలోకి వస్తే ఇళ్లను మ్యాప్ చేసే కంటే ముందు ఆ బ్లాక్ యొక్క రోడ్లు, ప్రధాన గుర్తులను గీసుకోవాలి. అవును, పక్కా లేదా కచ్చా రోడ్లు, బడులు, గుడులు, చెరువుల్లాంటివి ముందు గీస్తేనే మ్యాప్కు స్పష్టమైన పునాది పడుతుంది. నాలుగో దశలో పాములాగా వంపులు తిరిగే సర్పెంటైన్ పాత్ పద్ధతిలో ఇళ్లకు నంబర్లివ్వాలి. మధ్యలో బ్రేక్ అవ్వకూడదు. నంబరింగ్ ఎప్పుడూ నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంలో మొదలై కంటిన్యూస్గా ఆగ్నేయం వైపు ముగియడం అసలైన నియమం. నంబర్ల మధ్య ఈ డైరెక్షన్ ఆరోస్ అదేనండి ప్రవాహ బాణాలు గీస్తే లెక్కింపు క్రమం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఫైనల్గా 5వ దశ, పేపర్ మ్యాప్ను వెరిఫై చేసి అధికారిక డిజిటల్ రికార్డుగా మార్చే కీలకమైన ప్రాసెస్ ఇది. ముందు పెన్సిల్ డ్రాఫ్ట్, సూపర్వైజర్ ఆమోదం, తర్వాతే ఇంక్ పెన్ వాడాలి. ఆ తర్వాతే డిజిటల్ ఎంట్రీ. క్రమం అస్సలు మారకూడదు. ఇలా సిద్ధమైన ఫైనల్ డేటాను అధికారిక హెచ్ఎల్ఓ యాప్లో సింక్ చేసినప్పుడే ఈ సుదీర్ఘమైన మ్యాపింగ్ పని 100% పూర్తవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, వాయువ్య నియమాన్ని ఒక్క బ్లాక్ విస్మరించినా జాతీయ వనరుల పంపిణీ ఏమవుతుంది? దేశానికే నష్టం కదా.